పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని గత 4 నెలలుగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాదిగలందరూ అడుగుతా ఉంటే కూడా ఇవాళ పార్టీలు పెడచెవిన పెడతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాకు మాదిగ ఓట్లే అవసరం లేదనేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ మాలలకే టికెట్ కేటాయించింది. అట్లనే బీజేపీ పార్టీ అనేక మంది బీజేపీ పార్టీ కోసం కష్టపడేటువంటి మాదిగ నేతలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నుండి అరువు తెచ్చుకున్నటువంటి నేతకు నిన్న బీజేపీ పార్టీ టికెట్ కేటాయించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వంతు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మాదిగలకే టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. మాదిగలకి మాలలకి ఉపకులాలకి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటన చేశారు. ఆ కార్పొరేషన్ ఏర్పాటు సారాంశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి ఉద్దేశం. అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు పెట్టినటువంటి రిజర్వేషన్లు కూడా సీట్లు కూడా అందరికీ అందాలనేటువంటి ఆలోచన చేసి పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు కేటాయించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, అదేవిధంగా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు, రామగుండం ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని మాదిగలకు టికెట్ కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మీరు కనుక మాదిగలకు టికెట్ కేటాయిస్తే మేమందరం పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మాదిగలు బీజేపీలు ఉన్నా మాదిగలు టీఆర్ఎస్ కున్నా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇస్తే పార్టీలకు అతీతంగా మాదిగలు నోటేసి గెలిపిస్తాం. గెలిపించి పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చి గాంధీ భవన్ కు మా ఎంపీ గారిని అప్పచెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మాదిగలకు ఇవ్వాల్సిందిగా మాదిగ ఐక్య వేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మామిడిపల్లి బాపయ్య, నేను పార్లమెంట్ పరిధిలోని మాదిగల ఐక్య వేదిక కన్వీనర్ గా మాట్లాడుతున్నాను. ఏదైతే రాజకీయ పార్టీలకు ప్రభుత్వం అంటే భారతదేశ చరిత్రలో స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు పెద్దపల్లి పార్లమెంటు మాదిగలకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఒకే ఒక కుటుంబమైనటువంటి వెంకటస్వామికి ఆ మాల సోదరులకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఈసారి కాంగ్రెస్ పార్టీ మరి మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఏదైతే ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరి బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మా నాయకుడు అయినటువంటి ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు, ఒకసారి మీరు పెద్ద మనసుతో ఆలకించండి. మాదిగలకు మరి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, మేము మాత్రం చేయడం లేదు. మాదిగలు మిమ్మల్ని గెలిపించినటువంటి చరిత్ర, మొన్ననే కేసీఆర్ ను తాళవేలి మిమ్మల్ని గెలిపించినటువంటి చరిత్ర ఉన్నది. అందుకే మీరు ఇప్పటికైనా ఆలోచించి మరి ఆ వివేక్ కుటుంబానికి, వెంకటస్వామి కుటుంబానికి కాకుండా మాదిగకే టికెట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఒకవేళ అడ్డుగా ఉన్నారు మాకు, మీరు తప్పుకుంటే మా మాదిగలకి వస్తుందని మాకు విశ్వాసం ఉంది. మరి నీకు, నీ అన్నకు, నీ కొడుకు, ఇంకా పుట్టిపోయేటోళ్ళకి కూడా మాకు పెద్దపల్లి పార్లమెంట్ ఇవ్వవా? నువ్వు ఇప్పటికైనా మాకు అన్యాయం చేయకు. మా నోట్లే ఇక్కడ ఉన్నటువంటి మాదిగా నేత కానీ వాళ్ళ నోట్లో మట్టి కొట్టకని సందర్భం జరుపుతున్నాం. ఇప్పటికైనా నువ్వు గౌరవంగా తప్పుకో. నువ్వు రిజర్వేషన్లా చేయకు. నువ్వు రిజర్వేషన్ చేస్తాకు కాదు, జనరల్ అయ్యి మేమందరం నిన్ను గెలిపిస్తాం. నువ్వు మాత్రం టికెట్ ఎస్సీ రిజర్వేషన్ పెడితే సిగ్గు సేటు అని మేము కోరుతున్నాం. నిన్ను గౌరవంగా బతుకు. నిన్ను మేము ఓడించేదాకా చూడకు. నువ్వు ఇప్పటికే తప్పుకుంటే మేమందరికీ నీకు సైల్యూట్ చేస్తున్నాం. అందుకే మరి కాంగ్రెస్ పార్టీకి మేము నిర్ణయించుకుంటున్నాం, ఇది ఇస్తే మిమ్మల్ని తప్పకుండా గెలిపించి మీ చేతికి మేము ఇస్తాం. బీఆర్ఎస్ కూడా మా మాదిగలను విస్మరిస్తుంది. ఖబర్దార్. ఒకవేళ పోయినసారి కూడా మాలలకి ఇచ్చిండ్రు, మరి నాటకానికి ఇచ్చిండ్రు, మరి మాదిగలు అంటే మీకు కనబడడం లేదా? ఓ బీఆర్ఎస్ నాయకులారా, కేసీఆర్ మరి కవితమ్మ గారికి కూడా నేను తెలియపరుస్తున్నా, మీకు మాదిగల ఓట్లు అవసరం లేదా? మాదిగలు అంటే మీకు తెలియదా? మాదిగల మెజార్టీ వెళ్తున్నది మీకు తెలియదా? మొన్న ఓడిపోయినారు కదా, ఇంకా కూడా అట్లండి. ఇప్పటికైనా మీరు గుర్తుంచుకొని మాదిగ వాళ్ళను గుర్తించండి, మాదిగ ఓట్లను సాధించుకోండి, మాదిగ వాళ్ళకే టికెట్ ఇవ్వాలని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మాదిగలకు ఇవ్వడం లేదు. ఈసారి మాదిగలకే ఇవ్వాలని చెప్పని మేము ఈ మాదిగ ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏదైతే రాజకీయ పార్టీలకు హైదరాబాద్కు పోయి
పార్టీ అధ్యక్షులకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చి ఈ యొక్క డప్పు దరువు ద్వారా కూడా అయ్యా మాకు ఈసారి టికెట్ ఇవ్వమని చెప్పని మేము అన్ని పార్టీలను కోరుతున్నాము. కానీ అయినా మమ్మల్ని చిన్న చూపు చూస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కార్పొరేషన్ పెట్టి మాలమాదిగలకు అందరికీ సమాన హక్కులు కల్పించాలని అనుకుంటా ఉన్నాడు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే వరంగల్, నాగల్ కర్నూలు, పెద్దపల్లి 3 పార్లమెంటు లోపల ఇక్కడిదేమో మాలకిచ్చి అక్కడ మాదిగలకి ఇస్తానంటే ఎక్కడో ఎవరో కడుపు తిండికిచ్చే మా కడుపు ఉన్నది. 70 ఏళ్ల నుంచి కూడా మా మాదిగలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాకు టికెట్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం. మేమందరం కలిసి కూడా మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో ఎంపీని గెలిపించి మేము ఢిల్లీకి పంపిస్తామని చెప్పని మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము. అలాగే మమ్మల్ని కాదన్నటువంటి ఏదైతే కేసీఆర్ కానీ బీజేపీలు కూడా మమ్మల్ని కాదని వాళ్ళు టికెట్ ఇవ్వలేదు. వారికి తప్పకుండా గుణపాఠం చెప్తామని చెప్పని మా జాతి తరఫున మేమందరం కలిసి కూడా హెచ్చరిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి మా మాదిగ జాతికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం.